9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయం వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్తారమ్మ దశమ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చిత్తారమ్మ జాతర ఉత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలి కుల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని, మార్కండేయ దేవస్థానం అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ ను ఎవరు తట్టుకోలేరని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. ఎంతో అనుభవం ఉన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల ముందు చూపుతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి, ఎనిశెట్టి అశోక్, సుంకోజ దామోదర్, అల్లాడి వెంకటి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు మద్దల రమేష్, మాజీ అధ్యక్షులు మద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరే మీరు అడ్డం ఎందుకు వస్తావు? అడ్డం రాకండి. ఒక్క నిమిషం జర సంఘం దిగారు. సంఘం అట్లా అంటేనే ఒత్తుకుంటారు. పార్లమెంట్ మెజార్టీ ఇచ్చాలి అన్న చెప్తలే మేము చెప్తున్నాం. మొదలు పడ్డది కాదు, పార్లమెంట్లో మంత్రులు ఉన్నప్పుడు అప్పుడు మేము చెప్తాం మీకు అటు ఇటు ఎందుకు చూస్తావు? రైట్, ఓకే. క్లారిటీ రాదు ఇక వేరే వాళ్ళు తీస్తే కింది చూడే. అరే ఇటు చూడు. ఓకే. రామాయంపేట పట్టణ పద్మశాలి సంఘం కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన పద్మశాలి సంఘం మధ్య రమేష్ గారు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరు రావడం మాకెంతో సంతోషదాయకం. అలాగే సుమతార గారు వాస్తవానికి వేరే జిల్లాలో కూడా ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ రామాయంపేటలో ఉన్న సుప్రభాతరావు గారు మరీ మా సంఘానికి వచ్చి మా అందరి సభ్యులను కోరిక మేరకు మేము కాంగ్రెస్ పార్టీకి వైపు మళ్ళీ మా సభ్యులంతా కట్టుబడి ఉండి చేశాం సార్. అది సుప్రభాతరావు తెలుసు. మరో విషయం ఏమంటే సార్, మేము రామాయంపేటలో భక్త మార్కెట్ టెంపుల్ కట్టుకున్నాము. కొద్దిగా ఇన్కంప్లీట్ ఉంది సార్. అది ఒక రౌండ్ షేప్ కావాలి సార్. అది కూడా తన దృష్టి తీసుకురావడం జరిగింది వారు. అలాగే ఒక మెష్ కోతులు వస్తుంది కాబట్టి సైడ్ ఒక మెష్ అవసరం ఉంది సార్. అదొకటి. ఈ రౌండ్ ఇది ఒకటి సార్. ఒక మెయిన్ గేట్ సార్, అదొక టెంపుల్ కోసమే సార్. కొద్దిగా దానివల్ల మేము కట్టుకొని 6 సంవత్సరాలు అయింది. ఇన్కంప్లీట్ ఉంది సార్. మా దగ్గర కొంచెం డబ్బుల కొరత ఉంది. ఇప్పటికీ కొంచెం తప్పులో ఉన్నాం కాబట్టి దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వస్తేనే అడిగినామని కాదు సార్. ఇది బిఫోర్ ఎలక్షన్ చెప్పడం జరిగింది సుప్రభాత్ గారికి. కాబట్టి దయచేసి ఆ ఒక విషయాన్ని మాకు సహకరించాలని కోరుకోవాలి సార్. పల్లపేట గారు ఒక
అన్న పటేల్ ఫోటో దిగుతాడట ఒక్క ఫోటో మైనపల్లి హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం. అరే భారత మహోత్సవంలో భాగంగా మైనపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీతారామదేవి భారత మహోత్సవంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనపల్లి హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ లైన్ నిలబడితే అందరూ లైన్ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇది ఫోటో క్లిప్ రికార్డ్ నడువని రికార్డ్ నడవాలి అట్లనే నడవాలి ఫ్రేమ్లో నేను పోతాను థ్యాంక్ యూ. నేను కడి చేస్తాను వీళ్ళందరూ ఫోటో తీయనట్టు కాదు, ఫోటో దగ్గరగా పని కూడా ఉంటుంది. ఆ పని చేయకపోతే వదిలిపెట్టదు వాళ్ళు. థ్యాంక్ యూ. అందరూ కూడా వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. वास्तवी नामधेयः पृथ्वीराव नामधेयः मौनिका नामधेयः रीता नामधेयः श्रीनिवासराव नामधेयः ममता नामधेयः प्रेम नामधेयः विजय नामधेयः सर्वं क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य विद्यावाञ्च वरसिद्ध्यर्थं पुत्राय प्राप्ति भवन्तु महन् మొన్ననే మనం ఇప్పుడు గుడి కట్టుకున్నాం. మన తర్వాత మొన్న గుడి దగ్గర అన్నింటిలో మీరు ఐకమత్యంతో ముందుకు మమ్మల్ని నడుస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరి సలహాలు సూచనలు మీరు ఇవ్వాలి, మేము అలాగే నడిపిస్తాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్యవర్గంలో కూడా వచ్చిన వాళ్ళే కాకుండా ముందు తరాల్లో కూడా అందరికి కూడా అవకాశం వస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పట్లేదు ఆహ్వానించాలి, తప్పట్లేదు గట్టిగా. తర్వాత గర్భగుడి డోర్ని రాహుల్ వెనక నిలవరా 10,000 రూపాయలు ఇచ్చారు గర్భగుడి డోర్ కోసం. ఆయన మన సంతోషాన్ని కులపాంధ్రులతో చిన్నపాటి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గం మధ్య రమేష్ గారు హనుమంతరావు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నారు. రావులు కావాలి
చప్పట్లతో ఆహ్వానించాలి. చప్పట్లతో గట్టిగా. తర్వాత గర్భగుడి డోర్ని రాహుల్ వెనక నిలవడరా. 10,000 రూపాయలు ఇచ్చారు గర్భగుడి డోర్ కోసం. ఇట్లా ఇట్లా ప్రతిజ్ఞ చేపిస్తాడు. వారికి శాలువలు కూడా రావడం జరిగింది. అదృష్టం అంటే అదేనేమో. మహిళలకు ఎక్కడున్నారని ఉదయాన్నే అందరూ వ్యక్తులు మన ఆనవాయితీ. ఎందుకంటే భారతదేశమే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వారికి సన్మానాలు జరుగుతుంటే అందరం గట్టిగా తప్పకుండా ఆహ్వానిస్తాం. చాలా సంతోషం. తదుపరి మనకు విగ్రహదాతలు గుడికి చేసిన తప్పినట్టు కాదు. రైట్. ఈ 8 ఏళ్ల కాలంలో సంఘ కార్యక్రమాలు చూస్తూ గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక బాధ్యతను తప్పింది, మరొక బాధ్యత పెరిగింది. కాకపోతే ఏంటంటే సంఘం నడపడం ఒక చాలా పెద్ద విషయం. గుడిని నడపడం అనేది కేవలం ఆర్థిక విషయం. ఇది ఆర్థికతో పాటు చాలా రకరకాల సమస్యలు వస్తాయి. గుడిలో సమస్యలు తక్కువ, ఆర్థికంగా ఉంటే మాత్రం నేను డెవలప్ చేసుకోవచ్చు. దయచేసి నేను ఈ సంఘ అధ్యక్ష స్థానం నుంచి గుడి చైర్మన్గా ఫస్ట్ ఎన్నికైనందుకు ఇక్కడ ఉన్న శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఏంటంటే మరొక విషయం ఏంటంటే గుడిని ఇంకా కొంత చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో గుడి నిర్మాణం జరగలేదు. నేను పూర్తి స్థాయిలో శ్రీ భక్త మార్కండే ఆలయానికి సమయం ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే దీంతో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు రామాయణంలో వైశ్య సంఘాన్ని చూస్తూ ఉన్నాం. మనం మహిళలు ముందుకు వచ్చిన తర్వాతే ఆలయం వెంకటేశ్వర టెంపుల్ అభివృద్ధిలోకి వచ్చింది. మగవాళ్ళు ఎంత చేసినా దాంట్లో ఆడవాళ్ళ చేసే కార్యక్రమాలు ఉంటేనే గుడి అనేది నిత్య పూజలు జరుగుతాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనకు పూజారి లేడు, అది పెద్ద సమస్య ఆలయాలు. ఎందుకంటే ఎన్నో సమస్యలు సంఘంలో ఉన్నాయి కాబట్టి దాని మీద దృష్టి సారించలేకపోయినాం. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో సాధిస్తాము. ప్రధానంగా మేము వచ్చే మరో నెల రోజుల లోపల ఒక పూజారి నియామకం చేయడం జరుగుతుంది. దానికి మీ అందరి సహకారం తీసుకుంటాను. అవసరమైన పక్షంలో కొంత దానికి నిధి ఏర్పాటు చేద్దామని నేను ఇప్పుడే ఒకటి పూనుకుంటున్నాను. మొట్టమొదటిగా నా నుంచి 10,116 రూపాయలు గుడి నిధి కోసం నేను ప్రకటిస్తున్నాను. దయచేసి గుడి నిధికి దానికి ఒక కమిటీ ఉంటుంది. గుడి దానికి చైర్మన్ ఉన్నప్పటికీ ఒక 5 ధర్మకర్త సభ్యులు దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా కోశాధికారి పెడతాము. ఆ నిధి కోశాధికారి దగ్గరే ఉంటుంది, చైర్మన్ దగ్గర ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా గుడి నిధి ఏర్పాటు చేసుకుంటాం. నెల రోజుల్లో దాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఆలయంలో ఫస్ట్ పూజాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో చేసుకున్నాము. ధూప దీప నైవేద్యం ఇప్పటి వరకు ఏంటంటే పల్ల యాదగిరి గారు మాలి సంఘం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మా పెద్దన్న ఎప్పుడు కూడా సత్యమన్నను నా పెద్దలాగానే భావిస్తాను. వారైనా అడిగినప్పుడు కాదని సమస్య లేదు. తప్పకుండా ఆ గుడికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మళ్ళీ ఏదైతే రామాయణపేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పటి నుంచి మీరందరూ కూడా నాకు అండగా ఉన్నారు. మొట్టమొదటిసారి నన్ను ఎమ్మెల్యే చేసిందే రామాయణపేట నుంచి. నా కనిష్టంలో ఊపి ఉండే వరకు నేను మర్చిపోనని ఎప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లా వాసులను ఎప్పుడు మర్చిపోనని చెప్పేవాడిని. మరి అదే విధంగా రామాయణపేట తర్వాత డిలిమిటేషన్ లో మెదక్ అయింది. మెదక్ నుంచి కూడా మీరు గెలిపించడం జరిగింది. మరి తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నా కుమారుడు పంపిస్తే మళ్ళీ మీరు ఆశీర్వదించారు. కంటిన్యూగా యాక్టివ్ గా గెలిపించినందుకు నా కంటంగా ఊపిరిండే వరకు నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, ఎవరికైతే నేను పొలిటికల్ గా జీవితాన్ని ఇచ్చినో ఆ 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు లేరు. ఇంకా ఈరోజు కుర్రోళ్ళు మొదలే యూత్ మొట్టమొదటి వచ్చిండ్రు. ఆ యూత్ తో పాటు
పాత కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఈరోజు సహకరించారు. కాంగ్రెస్ లో మొట్టమొదటి నుంచి వీళ్ళందరూ కూడా పనిచేసినప్పటికీ, మేము కొత్తగా వచ్చినప్పటికీ కూడా కొత్త వాళ్ళు లేకుండా ప్రేమతో మమ్మల్ని వెల్కమ్ చేసి అందరూ అండగా ఉన్నారు. ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళు మర్చిపోయే సమస్య లేదు. వారికి నేను పర్సనల్ గా అండగా ఉంటాను. కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే డెవలప్మెంట్ ఎప్పుడు కూడా మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంప్రమైజ్ కాదు. పర్సనల్ విషయానికి వస్తే ఎవరైతే మాకు గట్టిగా నిలబడారో వాళ్ళకి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుక పోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి ఇప్పుడు మనం కొత్త సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు చదువుకున్నట్లే ఉన్నాం. ఒక్కసారి మన పని ప్రారంభమైందంటే మన స్పీడ్ ఎవరు తట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళకు వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే, టీఆర్ఎస్ వాళ్ళ మాటలు చూస్తుంటే పెద్ద నాయకుల మాటలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ అయితలేదు. 2 నెలలకే 10 సంవత్సరాలు అనుభవించారు, వాళ్ళకు పదవి లేకుండా ఊహించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏదో అయిపోయిందన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటిది ఏం లేదు. ఒకసారి మన స్పీడ్ ఎత్తుకున్నామంటే మన స్పీడ్ ఎవరు తట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పోతా ఉన్నారంటే, ఇంకో 20 సంవత్సరాలు కూడా ఏ పార్టీల గురించి ఆలోచించకుండా ముందుకు పోదామని అన్ని ప్రణాళిక తయారు చేసుకుంటున్నాడు. వారి వెనుక బ్రహ్మాండమైన టీం ఉంది. మీరు ఒక్కసారి గమనించండి, ఇంత మంచి కేబినెట్ గతంలో చూసిండ్రా. ఈ రోజు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు. మరి 10 సంవత్సరాలు చూస్తే ఒక 2-3 వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కనిపించలే మనకు. ఏది మాట్లాడినా వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇక్కడ అట్లా లేదు. బ్రహ్మాండమైన టీం ఉంది. ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు చూసినా కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, మంచి అనుభవం ఉన్న వాళ్ళని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. పేర్లు చెప్పాలంటే ఒక పేరు కాదు, టోటల్ క్యాబినెట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ క్యాబినెట్ ఒక్కసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా తట్టుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, పద్మశాలి సంఘానికే కాదు అన్ని సంఘాలకు కూడా మేము అండగా ఉంటాం. ఏదైతే సత్యమని ఇప్పుడు అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ఇలాంటి ఏమైనా ఉంటే సోషల్ యాక్టివిటీస్ సొంత నిధులు పెట్టేది ఉంటే నాకు విలువైంది. రోహిత్ మైనంపల్లి ఓన్లీ డెవలప్మెంట్ లో ముందుకు పోతాడు. ఇలాంటి సోషల్ కార్యక్రమాలకు మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, నేను మాటిస్తా. నేను మీకు తప్పకుండా మాట ఇచ్చిన దానికి నేను నిలబడతా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు, అదేవిధంగా పద్మశాలి కుటుంబ సభ్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.